హాయ్ ఫ్రెండ్స్. నేను మీ వెంకట్‌ని. ఈరోజు మరికొత్త నోటిఫికేషన్‌తో మీ ముందుకు రావడం జరిగింది. అది ఏమనేది స్క్రీన్ పైన చూస్తున్నారు. ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 379 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ పోస్ట్ అయితే ఇక్కడ మనకు ఉన్నాయి. అవి ఏమనేది చూద్దాం. ఫ్లయింగ్ బ్రాంచ్ కానీ, గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ, నాన్ టెక్నికల్ పోస్టులనేవి ఉన్నాయి. ఇందులో ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 20 మే నుంచి స్టార్ట్ కావడం జరిగింది. సో, అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 19థ్ జూన్ 2026. ఎగ్జామ్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి 8థ్ ఆగస్ట్‌లో మనకు కంపల్సరీగా ఎగ్జామ్ డేట్ అనేది కూడా డిక్లేర్ చేశారు. ఇక్కడ టోటల్‌గా జస్ట్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో, ట్రైనింగ్ వచ్చేసి జూలైలో 2027లో మీకు స్టార్ట్ కావడం జరుగుతుంది. సరే, ఎలిజిబిలిటీ గాని, సాలరీ గాని, సెలక్షన్ ప్రాసెస్ ఏమనేది చూద్దాం. దీనికంటే ముందు మనం ఒక వెబ్‌సైట్‌లో మనం వాటికి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది క్లియర్‌గా. సో, ఆ వెబ్‌సైట్ ఏమనేది మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. సో, గూగుల్‌లో మనం gvjobsforyou.com అని టైప్ చేయగానే మనకి ఈ విధంగా పేజ్ అనేది రావటం జరుగుతుంది. ఈ వెబ్‌సైట్‌లో ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఈ వెబ్‌సైట్‌ని మనం ఫాలో అవుతున్నాం. కంపల్సరీగా మీరు కూడా ఫాలో కండి. సో, ఇక్కడ వెబ్‌సైట్‌ని మనం క్లిక్ చేయగానే మనకి వెబ్‌సైట్ అనేది టోటల్‌గా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో మనం చూస్తే స్టార్టింగ్‌లో లేటెస్ట్ ఏవైతే మనం అప్డేట్ చేశారో సో, ఆ యొక్క జాబ్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఉంటాయి. మనం ఇందులో ఏ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాబ్ సంబంధంగా కాబట్టి మనం వీటిని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత వాడికి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్లియర్‌గా మనకి ఇవ్వడం జరిగింది. అది ఏమనేది చూద్దాం. సో, ఇక్కడ వచ్చేసి ఏఎఫ్‌సీఏటీ 2026 నోటిఫికేషన్ పీడీఎఫ్ రిలీజ్ అండ్ ఎలిజిబిలిటీ సాలరీ అప్లై లింక్. ఇక్కడ వచ్చేసి అప్లై లింక్స్ అనేవి డైరెక్ట్‌గా మనకుంటాయి. దీని ద్వారా మనం ఈజీగా ఆ వెబ్‌సైట్‌ని ఆహ్, ఓపెన్ చేయొచ్చు. లేదంటే అప్లికేషన్ గూడా లింక్‌ని డైరెక్ట్‌గా ఇక్కడి నుంచే మనకు ఓపెన్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సరే, ఇక్కడ ఏమనేది చూద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూద్దాం. మనం ఇందాకనే మనం డిస్కస్ చేసాం. సో, ఆన్‌లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 20 మే 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 19థ్ జూన్ 2026. ఇక్కడ ఎగ్జామ్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. సో, ఆ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 8థ్ ఆగస్ట్ 2026లో ఉంటుంది. కంపల్సరీగా అది సాటర్‌డే ఉంటుంది. అది ఏ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తర్వాత చూద్దాం. నెక్స్ట్ అనదర్ వన్ వచ్చేసి ఇక్కడ ట్రైనింగ్ కోర్స్ అనేది మనకి జులైలో మనకు స్టార్ట్ కావడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైతే సెలెక్ట్ అవుతారో సో, వాళ్ళకి కంపల్సరీ ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జులై మంత్ నుంచి 2027లో మనకు స్టార్ట్ అవుతుంది. సరే, ఈ వెబ్‌సైట్‌లో మనకి నోటిఫికేషన్స్ మనం ఒకవేళ రావాలనుకుంటే మనకిక్కడ ఒక పాపప్ అనేది డిస్‌ప్లే కావడం జరిగింది. సరే, దీన్ని అలౌ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి ఆహ్, వాట్సాప్ గ్రూప్ అనేది యాక్టివేషన్ కావడం జరుగుతుంది. సో, మీరు ఎవరైతే చేయలేదనుకుంటారో వాళ్ళు కంపల్సరీగా అలౌ చేసుకోండి. సరే, ఇక్కడ నేనొచ్చేసి మేబీ లేటర్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ డేట్స్ అనేది మనం చూసాం. తర్వాత నెక్స్ట్ వాటి యొక్క వేకెన్సీస్ ఏమి అనేది చూద్దాం. ఇక్కడ వచ్చేసి 3 కేటగరీస్ జాబ్స్ అనేది ఇక్కడ మనకున్నాయి. ఒకటి ఫ్లయింగ్ బ్రాంచ్ కానీ, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్ గానీ, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్ అనేది ఉన్నాయి. సో, 3 కేటగరీ వైడ్‌గా టోటల్‌గా 379 పోస్టులు అనేది మనకున్నాయి. సో, నెక్స్ట్ ఈ యొక్క కేటగరీలో వాడికి ఎలిజిబిలిటీ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి అనేది ఒకసారి చూస్తే ఇక్కడ ఫ్లయింగ్ బ్రాంచ్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ మినిమమ్ 60% మార్క్స్ అనేవి మ్యాండేటరీగా ఉండాలి. సరే, ఇక్కడ ఇంటర్మీడియేట్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ వచ్చేసి కంపల్సరీగా 2 సబ్జెక్టులు అయితే మ్యాండేటరీగా ఉండాలి. అది ఇంటర్మీడియేట్‌లో. నెక్స్ట్ అనదర్ వన్ వచ్చేసి గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్. ఇక్కడ వచ్చేసి మనకి ఇంజినీరింగ్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. అది బీటెక్‌లో ఏ డిసిప్లిన్ అంటే ఏ బ్రాంచ్ అయినా కూడా మనకి నోటిఫికేషన్‌లో మనకి క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఏ బ్రాంచ్ వాళ్ళు ఇక్కడ ఈ పోస్ట్‌కి అప్లికబుల్ అనేది చూద్దాము. తర్వాత నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్. ఇందులో కూడా జస్ట్ మనకి గ్రాడ్యుయేషన్ అయ్యి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ మనకి ఈ కేటగిరీ వైడ్‌గా ఏజ్ లిమిట్ మనకి ఎంత వరకు ఉంటుందనేది ఇక్కడ చూద్దాం. మినిమమ్ ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్. మాక్సిమం వచ్చేసి 24. ఇది కూడా ఫ్లయింగ్ బ్రాంచ్‌కి. తర్వాత గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ వచ్చేసి మనకి మినిమమ్ వచ్చేసి 20 ఇయర్స్. మాక్సిమం వచ్చేసి 26 ఇయర్స్. ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి అప్లికబుల్‌గా ఉంటుంది. వీటి యొక్క సెలక్షన్ ప్రాసెస్ మనకి ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ రిటన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో
వాళ్ళకి ట్రైనింగ్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. అది నెక్స్ట్ ఇయర్ జులైలో స్టార్ట్ అవుతుందని మనం ముందుగా చెప్పుకున్నాం. నెక్స్ట్ వాటి యొక్క సాలరీ. ఇందులో సాలరీ మనకు స్టార్టింగ్ వచ్చేసి 56,000 నుంచి మనకు ఉంటుంది. స్టార్ట్ అవుతుంది. అడిషనల్‌గా కూడా అలవెన్సెస్ అనేది మ్యాండేటరీగా ఉంటాయి. సో, నియర్‌లీ కూడా హైయెస్ట్ పే వచ్చేసి 1,00,000 అబోవ్ కూడా మనకుంటుంది. ఇందులో ఈ ఈ జాబ్‌కి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి 550 అనేది ఉంటుంది. 550 ప్లస్ జీఎస్టీ అనేది ఉంటుంది. ఇక్కడ ఎన్‌సిసి స్పెషల్ ఎంట్రీకి ఎలాంటి ఫీజ్ అనేది లేదు. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏవి మనకు రిక్వైర్మెంట్‌గా ఉంటాయంటే ఆధార్ కార్డ్ గాని, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ. ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఏదైతే ఉంటుందో వెబ్‌సైట్ ఆ వెబ్‌సైట్‌ని మనం డైరెక్ట్‌గా వెళ్ళేసి అందులో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ కూడా మనకి ఆన్‌లైన్ ప్రాసెస్‌లో మనకుంటుంది. ఇందులో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకి డాక్యుమెంట్స్ అనేది అప్‌లోడ్ చేయాల్సొస్తుంది. దాని తర్వాత ఎవరైతే పేమెంట్ అనేది ఎలిజిబిలిటీగా ఉన్నారో పేమెంట్ అనేది మనం ఇక్కడ పే చేయాల్సొస్తుంది. సరే కంప్లీట్ అయిన తర్వాత మనం అప్లికేషన్ సబ్మిట్ చేస్తే వాటి యొక్క అప్లికేషన్ మనం ప్రింట్ తీసుకొని ఎగ్జామినేషన్ మనకెప్పుడైతే మనకుంటుందో, సరే అక్కడ అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేస్తారు. దాన్ని బట్టి మనం చూస్తాం. సరే ఇవి వచ్చేసి ఇన్ఫర్మేషన్ మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో నుంచి మనకి నోటిఫికేషన్ అనేది వాటి యొక్క పీడీఎఫ్ ఎలా చేయాలి? తర్వాత ఎలా అప్లై చేయాలి అనేది ఇక్కడ చూద్దాం. మనకి ఇక్కడ కింద 2 లింకులు ఇవ్వడం జరిగింది. ఆన్‌లైన్ అప్లై అనేది, అఫీషియల్ వెబ్‌సైట్ అనేది. మనం ఫస్ట్ అఫీషియల్ వెబ్‌సైట్‌ని విజిట్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్‌గా మెయిన్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సరే ఇదొచ్చేసి మనకి మెయిన్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌లో వచ్చేసి మనకి ఇక్కడ మనకు కనపడుతుంది. మనకి ఇక్కడ ఏదైతే కనపడుతుందో మన యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. జస్ట్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్‌కి మనకి డైరెక్ట్ లింక్ అనేది డైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. సరే ఇక్కడ మనకి ఏమి యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఎవరైతే రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే ఇక్కడ సైన్ ఇన్ కావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే సైన్ అప్ అనేది బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది మనం ఫిల్ చేసి తర్వాత ఇందులో డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందులో నేమ్ అనేది మెన్షన్ చేయాలి. మొబైల్ నంబర్, తర్వాత ఈమెయిల్ అడ్రస్, వాటి యొక్క కన్ఫర్మేషన్ కావచ్చు. సరే ఇక్కడ జనరేట్ ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయాల్సి వస్తుంది. సరే ఇక్కడ అగ్రీ అని చేసేసి క్యాప్చా అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత రీవెరిఫికేషన్ అనేది ఉంది. సరే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇందులో డాక్యుమెంట్స్ అప్లోడ్ కానీ, పేమెంట్ కానీ అన్నీ కూడా మనకి దీంట్లోనే రావడం జరుగుతుంది. సరే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది నేను చేయట్లేదు. సరే మీరు ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళు లాగిన్ కండి. దాని తర్వాత ఇక్కడొచ్చేసి కంప్లీట్ అయిన తర్వాత యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇవ్వగానే మనకి మళ్ళా సైన్ ఇన్ అవుతుంది. సరే ఇన్ఫర్మేషన్ మనకి అడ్మిట్ కార్డ్ గానీ, సరే పేమెంట్ ఏదైతే ఉంటదో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ మనకిక్కడ డిస్‌ప్లే కావడం అనేది జరుగుతుంది. సరే ఇది టోటల్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మనకి ఇక్కడ ఆన్‌లైన్ అప్లై అని క్లిక్ చేసినా కూడా మనకి డైరెక్ట్ ఈ పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. సరే వీటి ద్వారా కూడా డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఓకే. అఫీషియల్ నోటిఫికేషన్ ఎలా చూసుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఇందులో అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి క్లిక్ చేస్తే మనకి అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో మనకి ఇక్కడ స్క్రోలింగ్ అనేది కావడం జరుగుతుంది. పర్టిక్యులర్ అప్లికేషన్ క్లిక్ చేయడానికి ఇక్కడ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వాటి యొక్క నోటిఫికేషన్ అనేది మనకిక్కడ వస్తుంది. సో, ఆ నోటిఫికేషన్ మనం క్లిక్ చేస్తే మనకి టోటల్ క్లియర్ నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్ ఏంటి? అందులో ఏమేమి ఉన్నాయి? ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడే ఏదైతే మనం ఎక్స్‌ప్లెయిన్ చేసామో, సేమ్ అదే ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ డీటెయిల్‌గా మనకుంటుంది. ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఈ నోటిఫికేషన్‌ని వెరిఫై చేసి, ప్రతి ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఉన్న తర్వాతనే వీటిని ఆహ్, ఫాలో కావచ్చు. సరే ఇక్కడ చూద్దాం. మనకి ఇది వచ్చేసి మొత్తం నోటిఫికేషన్. సరే ఈ నోటిఫికేషన్ అనేది ఇక్కడ మనం ఏవైతే ప్రీవియస్‌గా చెప్పుకున్నామో సరే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ జరిగింది. సరే లాస్ట్ డేట్ వచ్చేసి 19థ్ జూన్. నెక్స్ట్ వెబ్‌సైట్ ఏం మనం ఫాలో అవుతున్నాం సేమ్ అదే వెబ్‌సైట్ అనేది ఇక్కడ జరిగింది. సరే ఇక్కడ ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉన్నాయో అక్కడ అదే సేమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సరే ఎగ్జామ్ అనేది మనం ప్రీవియస్‌గా చెప్పుకోవడం జరిగింది. 8థ్ ఆగస్ట్ 2026 ఇక్కడ వచ్చేసి సాటర్‌డే అనేది ఉంటుంది. సరే సాటర్‌డే కంపల్సరీగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సరే ఇక్కడ ఏవైతే మనకు పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టులకు సంబంధంగా బ్రాంచెస్ ఏమున్నాయి,
సరే ఇక్కడ ఫ్లయింగ్ కానీ, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నికల్ గాని, ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ గాని, టెక్నికల్ గాని, సరే ఇక్కడ ఎంట్రీ లెవెల్‌లో కానీ, ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ గాని, తర్వాత గేట్ స్కోర్ సంబంధంగా ఏవైతే పోస్టులున్నాయో సరే ఆ పోస్ట్ సంబంధంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్ దీనికి సంబంధంగా ఇక్కడ వచ్చేసి టైప్ ఆఫ్ కమిషన్స్ అనేది పీసీ కానీ, ఎస్ఎస్సి కానీ, ఇక్కడ మనకి మెన్ కానీ, ఉమెన్ కానీ. సరే ఇక్కడ వచ్చేసి మెన్స్, ఉమెన్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సరే వాటి యొక్క క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ సరే ఇక్కడ ఎలిజిబిలిటీ మెయిన్ ఏమంటే ఇక్కడ వచ్చేసి కంపల్సరీగా ఇండియన్ సిటిజన్షిప్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. సరే దాని ప్రకారంగా మనకి ఇక్కడ ఫాలో కావడం జరుగుతుంది. ఏజ్ కానీ మనం ఇందాక మనం చెప్పుకున్నాం. సరే 20 నుండి 26 వరకి. సరే వాటి యొక్క డేట్‌ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మీరు కాలిక్యులేట్ చేసుకొని తర్వాత గ్రౌండ్ డ్యూటీ కూడా మనకి ఇక్కడ ఏజ్ వచ్చేసి 20 నుంచి 26 వరకు ఉంటుంది. నెక్స్ట్ వాటి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బిఫోర్‌గా మనం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఫ్లయింగ్ బ్రాంచ్ గాని, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ గాని, ఇక్కడ డిఫరెంట్ బ్రాంచెస్ బీటెక్‌లో ఏ బ్రాంచెస్ ఉన్నాయనేది ఇక్కడ చూసాం. సరే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సరే ఇక్కడ వాటిని గేట్ స్కోర్ ఎంట్రీ లెవెల్‌లో మనకి ఏమేమి బ్రాంచెస్ ఏమనేది ఇక్కడ చూసాం. సరే వీటి యొక్క ఇన్ఫర్మేషన్. నాన్ టెక్నికల్‌లో ఏ విధంగా ఉండాలనేది కూడా ఇక్కడ మనకి బ్రాంచెస్ కూడా ఇవ్వడం జరిగింది. సరే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్‌ను మీరిక్కడ వెరిఫై చేయండి. సరే ఏదన్నా డౌట్ గాని ఉంటే జస్ట్ కామెంట్‌లో పింగ్ చేయండి. సరే దాని యొక్క ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్‌గా ఇవ్వడం జరుగుతుంది. సరే దీని తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ మెయిన్‌గా ఇక్కడ ఏవైతే మనం చెప్పుకున్నామో సరే వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. ఎగ్జామ్ అనేది మనం చెప్పుకోవడం జరిగింది. 8థ్ ఆగస్ట్ 2026 సాటర్‌డే అనేది. సరే వాటి యొక్క టైమింగ్ ఇక్కడొచ్చేసి క్యాండిడేట్ రిపోర్టింగ్ టైమ్, గేట్ క్లోజింగ్, సరే ఐడీ ప్రూఫ్ వెరిఫికేషన్ కావచ్చు. సరే వీటి యొక్క ఇన్ఫర్మేషన్ అనే టైమింగ్ అనేది ఉంది. మెయిన్‌గా మనం ఎగ్జామ్ అనేది కంపల్సరీగా కండక్ట్ చేస్తారని చెప్పుకున్నాం. సరే ఆ ఎగ్జామ్ అనేది ఇక్కడ ఒకసారి చూస్తే ఏ ఏ సబ్జెక్టులు ఉంటాయి? సరే వాటి యొక్క డ్యూరేషన్ ఎంత? నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఏంటి? మాక్సిమం మార్క్స్ ఎన్ని ఉంటాయి? సరే ఇక్కడ మనకి ఉన్నాయి. సరే వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసి ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 3 మార్క్స్ అనేవి అలొకేట్ అవుతున్నాయి. ఎవరి రాంగ్ ఆన్సర్‌కి 1 మార్క్ అనేది లెస్ కావడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఏమి కూడా అటెంప్ట్ చేయకపోతే మనకి ఏమి కూడా మార్క్స్ అనేది రావు. సరే ఇక్కడొచ్చేసి ఎలా సెలక్షన్ చేస్తారంటే నార్మలైజేషన్ మార్క్స్‌ని బేస్ చేసుకొని వాటికి కాలిక్యులేషన్ జరుగుతుంది. దీని ద్వారా దీని తర్వాత మనకి మేజర్ ఏమంటే సబ్జెక్ట్. సబ్జెక్ట్స్ ఎగ్జామ్ సంబంధించి సిలబస్ ఏంటి అనేది మనకి ఇక్కడ ఉన్నాయి. సరే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్లియర్‌గా చదవండి. ప్రతి ఒక్క పార్ట్‌లో కూడా మీరు క్లియర్‌గా ఏ బిట్స్ రావచ్చు అనేది, ఏ క్వెషన్స్ రావచ్చు ప్రతిదీ కూడా ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. ఇక్కడ ఏమేమి ఉన్నాయని చూద్దాం. ఇంగ్లీషు. సరే ఇంగ్లీష్‌లో ఏమేమి మనకి ఇక్కడ ఉంటాయి అనేది. తర్వాత జనరల్ అవేర్‌నెస్. సరే వాటికి టాపిక్స్ ఏమేమి ఉన్నాయని ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ. నెక్స్ట్ అనదర్ వన్ వచ్చేసి రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఉంది. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి క్లియర్‌గా చూస్తే దీన్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు ఎవరైతే అప్లై చేస్తున్నారో. సరే ఈజీగా ఉంటుంది. సరే వాటి యొక్క ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సరే ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై అయితారని నేను ఆశిస్తున్నాను. సరే అదే వచ్చేసి వాటి యొక్క సిలబస్. నెక్స్ట్ ఇంకా ఏమంటే ఫిట్‌నెస్ సంబంధంగా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సరే ఆ ఫిట్‌నెస్ సంబంధంగా ఇన్ఫర్మేషన్ ఏమనేది మనం చూద్దాం. మనకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ అలా చూస్తే సాలరీ అనేది ఏ విధంగా అనేది 56,000 అనేది ఉంటుంది స్టార్టింగ్ నుంచి. సరే మాక్సిమం వచ్చేసి 1,77,000 అనేది మనకుంటుంది. సరే ఇక్కడ వాటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఫిట్‌నెస్ సంబంధంగా ఇన్ఫర్మేషన్ ఏమనేది చూద్దాం. మనకి ఇక్కడ లాస్ట్‌లో మనకి ఇవ్వడం జరిగింది. సరే హైట్ ఎంత ఉండాలి? సరే ఉమెన్స్ గాని, ఎంట్రీ లెవెల్ గాని, సరే ఉమెన్స్ గాని, మెన్స్ గాని ఇక్కడ వాటి యొక్క ఇన్ఫర్మేషన్ హైట్, వెయిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి మేజర్ ఏమంటే చాలా మంది టాటూస్ అనేది చెయ్యికి గాని, తర్వాత బాడీకి గాని వేసుకోవడం జరుగుతుంది. వాటికి సంబంధంగా ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ డిక్లరేషన్ అనేది మ్యాండేటరీగా ఇక్కడ స్పెసిఫై చేయాల్సొస్తుంది. అది ఏమనేది మనం చూస్తే లాస్ట్‌లో మనకి ఇవ్వడం జరిగింది. అది ఒకసారి చూద్దాం. ఇక్కడొచ్చేసి సెల్ఫ్
సర్టిఫికేషన్ అనేది ఒకటి ఇక్కడ ఇవ్వాలి. సరే వాడి యొక్క సంబంధంగా ఈచ్ స్టాట్ ఎందుకు వేసుకున్నాము వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సరే వాడి యొక్క ఇన్ఫర్మేషన్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ ఇచ్చారు. దీన్ని ఫిల్అప్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది కంపల్సరీగా. ఎవరైతే టాటూ ఎవరైతే ఉన్నాయో బాడీకి కానీ సరే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. వాడి సైజ్ కానీ ఏ లాంగ్వేజ్ లో వేసుకున్నారో తర్వాత వాటి సిగ్నిఫికెన్స్ ఎలా ఉంటుంది అనేది ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్ గా మనం ఇక్కడ స్పెసిఫై చేయాల్సి వస్తుంది. సరే ఇది ఈ రోజు ఈ జాబ్ యొక్క ఇన్ఫర్మేషన్. సరే మరిన్ని అప్డేట్ కోసం నెక్స్ట్ వీడియోని చూద్దాం. సరే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. సరే చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. సపోర్ట్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.